హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు ఏంటంటే నాకు అనుకోని ఒక అద్భుతమైన సారీ దొరికిందండి. అదేంటంటే 83లో నాకు అది ఎంతో అపురూపంగా వచ్చిన సారీ. అలాంటి సారీ నాకు మళ్ళీ దొరికింది. చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే అట్లాంటి సందర్భాలు అందరికి వస్తుంటాయి. అది నాకు 83లో దొరికిన నాకు వచ్చిన సారీ మళ్ళీ ఇప్పుడు అలాంటి సారీ నాకు దొరికింది. అదేంటో మీకు చూపిస్తానండి, చూడండి. హాయ్ అండి, నేను చీర చూపిస్తా. ఇప్పుడు ఈ చీర ఏంటంటే చూడండి, ఇది ఆన్లైన్లో చూసి కంపల్సరీ ఇది సారీ. ఇక కవర్ కూడా ఇప్పుడే తీశాను. ఇది ఆన్లైన్లో తెప్పించినాం. ఇది ఇంకో కవర్ ఉంది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ఈ సారీ ఏంటంటే మాకు చూడండి, ఇది సారీ ఇప్పుడు తెచ్చిన సారీ. ఇంకో సారీ ఉందండి, ఇది అద్భుతమైన సారీ అండి. పట్టు సారీ. అదేమో దాన్ని ఏమంటారు, దానికి ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా అట్లాంటి ఆ సారీస్. ఇది చూడండి, ఈ సారీ కూడా చూడండి ఫ్రెండ్స్. రెండు చీరలు చూసారా? ఇది ఇలా అయిపోతుందండి. ధర్మవరం పట్టు అండి, ఇది ధర్మవరం పట్టు. చూడండి ఇలా ఉందా. కానీ ఇదంతా ఏమైందంటే ఇది మా పెళ్ళిలా తీసుకొచ్చింది మా పెద్ద ఆడవచ్చు. షాపింగ్ చేసి హైదరాబాద్లో తీసుకొచ్చిన సారీ అండి ఇది. అయితే ఏమైందంటే మొత్తము ఇది ఒక 4 times కట్టినా లేదు నేను. ఎందుకంటే పట్టు చీర కదా, ఇది ఎప్పుడు కట్టాలన్నా ఎందుకులే అంటే అప్పుడు కట్టుకోవద్దని ఆరం లెక్క దాచిపెట్టి ఏదో ఇట్లా కట్టి ఇట్లా తీసేదాన్ని. అసలు నాకు ఏంటంటే అప్పుడు దాచిపెట్టుకోవాలని ఆరాటం ఉంటుంది, ఎప్పుడు కట్టనిచ్చేవాళ్ళు కాదు. అట్లా ఉండేవాళ్ళం కదా. ఏమైతుందో చీర ఖరాబ్ అవుతుంది అన్న ఫీలింగ్. ఏదైనా కొనుడే కానీ దాన్ని అట్లా పెట్టి అద్దాలలో పెట్టుంచుడే ఉండేది. ఇప్పుడైతే అన్ని రఫ్ అండ్ టఫ్గా కట్టేస్తున్నాం. కానీ అయితే ఈ చీర ఏమైందంటే ఫ్రెండ్స్, మొత్తము నేను ఒక 3 times కట్టిన అంతే. ఇది కొంగు ఇలా వచ్చింది, ఇది కొంగు ఇలా వచ్చింది ఫ్రెండ్స్. ఇది పైకి బార్డర్ అయితే రాలేదు. ఇది ఇక ఇట్లా అన్ని ఏంటి మ్యాంగోస్ వచ్చినాయి ఫ్రెండ్స్. వీటి లోపల మ్యాంగోస్ వచ్చినాయి చూడండి, అన్ని మ్యాంగోస్ వచ్చినాయి. నేను 4 times కంటే ఎక్కువ కట్టలేదు ఫ్రెండ్స్. ఈ చీర మీద నాకు బాగా ఇష్టం నేవీ బ్లూ. ఇది ఏంటంటే లైట్ గోల్డ్ జరిగండి. ఇవేమో ఇలా మ్యాంగోస్ వచ్చినాయి, కొన్ని ఇట్లా నెమలులు కూడా వచ్చినాయి. ఇది అయితే నేను దీనికి బ్లూ బ్లౌజ్ వేసుకున్నా, ప్లెయిన్ బ్లౌజు వేసుకుంటుంది. అప్పుడు రూబీలో ఒకసారి క్రీమ్ కుట్టించాను బ్లౌజు, ఫుల్ హ్యాండ్స్ అంటే ఇక్కడి వరకు హ్యాండ్స్తోని. ఇంకొకసారి బ్లూ పట్టు బ్లౌజ్ కూడా వేసి కుట్టుకున్నాను. ఇది ఏమైందంటే ఇటు దగ్గరికి పెట్టి ఇది ఇట్లా పలిగిపోయిందండి చీర. నాకు నా హృదయమే వలిగిపోయినంత బాధ అయిందండి నాకైతే. ఇది ఎందుకంటే పెళ్లి చీర కదా. ఎందుకంటే పెళ్లి చీర సెంటిమెంట్ పరంగా అయినా కూడా దేనికైనా మనకు మంచి మంచి తీపి జ్ఞాపకాలతోనే ఉంటుంది కదండి. ఈ చీర ఇది చేయాలనేది నా అంత తపన. నెట్టు పెట్టి కుడదాం అనుకున్నా, ఏదో చేద్దామని 2 years నుండి ప్లాన్ చేస్తున్నా. ఇంకా మీకెవరన్నా తెలిసి ఉంటే దీనికి ఏమన్నా చేసి ఇది చేసేటట్టు ఉంటే నా వీడియో చూసిన వాళ్ళు నెంబర్స్ పడుతున్నాయా? అది ఇదండి. ఇది ఇలా అయిపోయింది చీర, చాలా బాధగా ఉంది. అక్కడక్కడ ఇక డాట్స్ ఇట్లా ఇదంతా చిన్న ఇట్లా ఇది అయిందండి. దీన్ని ఏం చేయాలన్నా ఏమో నాకైతే అర్థమవుతలేదు. వట్టిగానే ఇట్లా అంటేనే ఇది అవుతుంది చీర. నాకైతే చాలా బాధగా ఉండే.
దీన్ని ఏదో చేయాలి నా మ్యారేజ్ డే రోజు అలా కట్టుకుందాం అన్నట్టుగా నేను ఇది చేసినా కానీ ఇక ఇంట్లో పనుల వల్ల నేను దీన్ని సెట్ చేయలేకపోయినా. దీనికి ఏదైనా నెట్ లాంటిదన్నా ఏమన్నా వేసి ఏదన్నా చేద్దాము నా ఐడియా ప్రకారం అని అనుకున్నా కానీ ఏం చేయలేకపోయినా ఫ్రెండ్స్. ఇక కొంగులో కూడా ఇట్లా పగులు వచ్చింది. నాకు ఎంత ఇష్టమైంది, ఒక 4 times కంటే ఎక్కువ కట్టలేదు ఫ్రెండ్స్ నేను ఈ చీర. నాకు చాలా ఇష్టమైంది ఆ రోజు. ఏంటంటే మనము పెళ్ళైన తర్వాత మనకు ఏంటంటే సారబియ్యం పోస్తారు కదా, సారబియ్యం పోసినాక ఇది కట్టుకున్నా ఒక రోజేమో మా చెల్లె పెళ్ళిలోనేమో కట్టుకున్నా. ఇంకా నా దగ్గర 2 అయితే నాకు గుర్తు, ఇక మళ్ళీ ఎప్పుడు కట్టినట్టయితే నాకు ఎక్కువ జ్ఞాపకం అయితే లేదు ఫ్రెండ్స్. ఒక 4 times కంటే ఎక్కువ కట్టలేదు, ఎందుకంటే పట్టు చీర కదా లోపలనే ఉండాలి. ఎక్కువ కట్టదు ఖరాబ్ అయితే ఎందుకు కట్టినా అన్నట్టు ఉంటుండే. ఏదో ఆ సందర్భం అంతే. కానీ ఈ చీర మీద నాకున్న ప్రేమతో ఏం జరిగిందంటే దీని మీదనే మనసంతా పెట్టుకొని ఉండేదాన్ని. దీన్ని ఎట్లనైనా కానీ దీన్ని ఇది చేయాలా అనేది నా తపనకు. ఇక దేవుడైతే ఇక కొంచెం మరక కూడా పడ్డది. ఇదైతే ఇప్పుడు పక్కకు పెట్టేస్తాం ఫ్రెండ్స్. ఇది దీని సంగతి. దీనికైతే బ్లౌజ్ లేదు, మనం వేరే కొనుక్కొని కట్టుకున్నదనమాట. అయితే ఏమంటే చూడండి ఫ్రెండ్స్, ఇది చీర సేమ్ ఉందా, నెంబర్స్ ఉన్నాయా? చేంజ్ అవుతుంది టైమింగ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఏముందంటే వీడియో వస్తుందా లేదా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా సేమ్ అలాంటి చీరనే మళ్ళీ నాకు దొరికిందండి. చూడండి, అలాంటి చీరనే నేను ఏంటంటే ఇట్లా మనం యూట్యూబ్ చూస్తూ ఉంటే ఈ చీర గురించి ఇట్లా ఇచ్చిందండి. 3 months అవుతుంది దీన్ని చూసి ఇక సేమ్ లైన్స్ కూడా చూడండి. ఇవేమో బ్లూ లైన్స్ వచ్చినాయి, డార్క్ క్రీమ్, ఇదేమో లైట్ క్రీమ్. సేమ్ అడ్డం నిలువు గీతలన్నీ ఇట్లనే వచ్చినాయి. దీనికి ఏమో లైట్గా ఏదో కలర్ వచ్చిందండి, లైట్ గ్రీన్ వచ్చింది. దీనికేమో లైట్ పట్టు బ్లూ లైన్స్ వచ్చినాయి. కాకపోతే నాకు ఇదే సేమ్ దీనిలాగానే నాకు అనిపించింది, ఈ చీర లాగానే అనిపించి కొంచెం డిఫరెంట్ ఉన్నా కూడా నాకు దీనిలాగానే అనిపించి ఇక నేను విడవకుండా మా పిల్లలకు ఫోన్ చేసి నాకు ఆర్డర్ పెట్టిండ్రు అనేసి చెప్తే ఆర్డర్ పెట్టిండ్రండి. ఆర్డర్ పెట్టిన తర్వాత మనం ఒక్క చీర ఈ చీర అయితే ఆర్డర్ చేసాము. కొంచెం డిఫరెంట్, ఇదేమో డార్క్ అయిపోయింది కలరు, ఇదేమో లైట్ అయిపోయింది. ఇట్లా దొరికిందండి, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మ్యారేజ్ డే చీర అది ఏంటంటే మనకు దీన్ని ఏమంటే నాగవెల్లి చీర అంటారు ఫ్రెండ్స్. నాగవెల్లిలో పెడతారు మాకు ఇక్కడ. అయితే ఆ చీర అన్నమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఇది మా చుట్టాలు కానీ ఇంకెవరన్నా కానీ ఎవరు చూసినా కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అనేది నేను అనుకుంటున్నా. ఎందుకంటే అందరికీ తీపి మధుర స్మృతులు ఉంటాయి కాబట్టి. అది చీర గురించి ఇంకేంటంటే దీన్ని ఇంకా ఏదైనా చేసే అవకాశం ఉంటే నా వీడియో చూసిన వాళ్ళు ఈ చీర గురించి నాకు ఏదైనా తెలియజేయండి. ఎందుకంటే ఈ చీరను మళ్ళీ నేను మంచిగా అది ఏదైనా చేసి దాన్ని మంచిగా భద్రపరచుకోవాలనే ఉద్దేశం నాకు ఉంది. ఎందుకంటే నేను ఉన్నన్ని రోజులు ఇది ఉండాలి చీర. పెళ్లి రోజు పెళ్ళి అప్పటి చీర కాబట్టి ఇది ఎన్నెన్నో తీపి జ్ఞాపకాలు. ఇది చూడండి, ఇది కూడా దొరికింది కానీ ఇదేమో ఎక్కువ మనం పెట్టుకోరాదు. ఇది చూడండి, ఇప్పుడు అప్పుడేమో ఇది 500 అండి ఈ చీర. అప్పుడు 89లో 500 ఈ పట్టు చీర, ధర్మవరం పట్టు చీర. ఇప్పుడు ఇది 1000 దొరికింది. ఈసారి 1000 దొరికింది. చూడండి ఫ్రెండ్స్, ఇదేమో 500, ఇదేమో 1000కి ఇప్పుడు వచ్చింది. సేమ్ అదే, కొంచెం డిఫరెంట్ కలర్. ఇదేమో లేతగా కలర్ ఉంది, ఇదేమో డార్క్ కలర్ ఉంది. అయితే ఇంకొకటి ఏంటంటే ఇందులో బ్లౌజ్ వచ్చిందండి. ఇప్పుడు కంపల్సరీ
కంపల్సరీ బ్లౌజులు వస్తున్నాయి కదా, బ్లౌజ్ వచ్చింది. బ్లౌజ్ చూపిస్తాను మీకు. ఇదండి బ్లౌజ్. బ్లౌజ్ ఇది వచ్చింది, ఇలా వచ్చింది బ్లౌజ్. చూడండి బ్లౌజ్ ఇలా వచ్చింది. ఇక ఇది ఒక రకం, ఇది ఇలా బ్లౌజు కుట్టించుకుందాం అనుకుంటున్నా. ఫ్రెండ్స్ మీకు నచ్చితే నా వీడియో ఎందుకంటే చీరలు ఇట్లాంటివి మనకు ఇదైనప్పుడు చాలా బాధ ఉంటుంది అన్న ఉద్దేశం కొద్ది. ఒకటి మా పెళ్లి రోజు చీర సేమ్ అట్లాంటిది దొరికినందుకు హ్యాపీగా మీ అందరికీ తెలియజేస్తూ ఏంటంటే ఇట్లాంటి చీరలను ఇంకేదన్నా విధంగా మనం కాపాడుకోగలుగుతామా అన్నట్టు నేనైతే ఈ వీడియో తీస్తున్నా. ఫ్రెండ్స్ నాకైతే ఇది దొరికింది. ఇది రఫ్ అండ్ టఫ్గా కట్టుకోవచ్చు, ఉతుక్కోవచ్చు, ఇంకా ఎట్లా అయినా కూడా ఫరక్ పడదు ఫ్రెండ్స్. అదైతే ధర్మవరం పట్టు కావచ్చు, దాన్ని అయితే సూక్ష్మంగా నేను కాపాడిన. కాకపోతే అందులో ఏమొచ్చినాయి అంటే ఫ్లవర్స్ వచ్చినాయి. చూడండి, దగ్గర పెట్టు, కెమెరా దగ్గర పెట్టు. ఇది ఇందులోనేమో ఫ్లవర్స్ వచ్చినాయి డిజైన్, ఇదేమో సేమ్ నేవీ బ్లూ అంతేనండి. ఇందులోనేమో ఏనుగులు వచ్చినాయి. డిజైన్ కూడా ఇది సేమే కాకపోతే ఇవి చూడండి పోచంపల్లి టైపు. ఇవి టెంపుల్స్ రాలేదు కానీ సేమ్ అదే. ఏంటంటే అక్క చెల్లెల్లాగా ఉంటారు, సేమ్ కౌల పిల్లల్లాగా. ఇదండి వీడియో ఎంత లెంత్ పెరిగిందో ఏమో తెలియదు. నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మీరందరూ కూడా మీ చీరలు ఉంటే కూడా సంతోషంగా అందరూ ఉండాలని, అందులో మేము ఉండాలని కోరుకుంటూ ఉంటానండి. బాయ్.